హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 2 BHK ఫ్లాట్ తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి లొకేషన్ ఎక్కడ ఉంది అండ్ దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు చాలా మంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసినట్లయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఈ ప్రాపర్టీ అనేది మనకి మేడిపల్లిలో ఉంటుందండి. మేడిపల్లి సత్యనారాయణపురం కాలనీలో ఉంటుంది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన వరంగల్ హైవే నుంచి మేడిపల్లి కమాన్ నుంచి మనం మన ఫ్లాట్ వరకు ఉన్నటువంటి రూట్ అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో మన ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుందండి. ఈ ఫ్లైఓవర్ అనేది మనకి ఉప్పల్ టు నారపల్లి వరకు ఉంటుంది. ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి కమాన్ నుంచి మనం లెఫ్ట్ కి తీసుకొని లోపలికి వచ్చినట్లయితే ఇక్కడ SFS స్కూల్ ఉంటుందండి. సో SFS స్కూల్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి లేన్ లో మనం ముందుకు వచ్చినట్లయితే రోడ్ నెంబర్ 3లో మనము ఫ్లాట్ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇది 4th అపార్ట్మెంట్ అని చెప్పవచ్చు. సో ఈ 4th అపార్ట్మెంట్ లో మనము 2 BHK ఫ్లాట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇది 360 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దీని యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనము అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఎలివేషన్ అంతా క్లియర్ గా చూపించుకొని ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. గేట్ అనేది మీరు క్లియర్ గా వీడియోలో గమనించవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ చూస్తున్నారు. రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 1 feet హైట్ తీసుకొని ఇక్కడ ర్యాంప్ వేయడం జరిగింది. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 30 feet రోడ్ అనేది మీకు క్లియర్ గా చూపిస్తున్నాము. అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము పార్కింగ్ ఏరియా అంతా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి సఫిషియెంట్ గా మనకి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 4 వైపులా సెట్ బ్యాక్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో 100% అప్రూవల్స్ తీసుకొని అండ్ అదేవిధంగా 100% వాస్తు మెయింటైన్ చేస్తూ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాట్ సైజెస్ వచ్చేసి మనకి 1040 SFT తోటి రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ UDS చూసుకున్నట్లయితే 36 UDS రావడం జరుగుతుందండి ఈచ్ ఫ్లాట్కి. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. సో 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అంటే లైక్ సీసీ కెమెరాస్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా మనకి వాచ్మెన్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇటువైపు ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ ఒక 6 members కెపాసిటీ ఉన్నటువంటి ఒక బ్రాండెడ్ లిఫ్ట్ వచ్చేసి టోటల్గా 10 ఫ్లాట్స్ రావడం జరిగిందండి. సో 10 ఫ్లాట్స్ కి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయి అండ్ 4th floor లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది సోల్డ్ అవుట్ అయిపోయిందండి. సో మనకి ఇక్కడ వచ్చేసి 2nd floor, 3rd floor, 5th floor అండ్ 1st floor లో వెస్ట్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. దీని యొక్క రేట్ అనేది మరొకసారి చెప్పడం జరుగుతుంది. 46 lakhs చెప్తున్నారండి, ఇంక్లూడింగ్ GST అండ్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ మొత్తం కలుపుకొని మనకి 46 lakhs చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ చూపిస్తాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా మాకు కొంచెం బూస్టింగ్ అవుతుందండి. సో బూస్టింగ్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యాము. 2nd floor కి రావడం జరిగిందండి. 2nd floor కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. సో దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 7 feet ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఇటువైపు ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూపిస్తున్నామండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి మెయిన్ డోర్ చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ అనేది మనకి ప్యూర్ టేక్వుడ్ తో చేయించినటువంటి డోర్ చూస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్వింగ్ అంతా మీరు క్లియర్ గా చూడవచ్చండి. సో చాలా మంచి క్వాలిటీగా ఇక్కడ డోర్స్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హార్డ్వేర్ కూడా చూడవచ్చండి. చాలా మంచి క్వాలిటీగా హార్డ్వేర్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి. హాల్లో చూసుకున్నట్లయితే మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి మనకి మంచి గ్లాసీ ఫినిషింగ్ ఉన్నటువంటి టైల్స్ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ వెంటిలేషన్ బాగుండే విధంగా మనకి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మీరు విండో అనేది క్లియర్ గా చూడవచ్చండి. స్లైడ్ డోర్స్ తోటి మనకి మంచి స్టాండర్డ్ గ్రిల్ వాడి ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ కిచెన్ ఏరియా చూపిస్తామండి. ఇక్కడ వచ్చేసి మనం కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్ గా స్పేసెస్ గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా ఉందండి. ఇక్కడ వచ్చేసి మనకి మంచి సైజ్ లో ఒకటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వాల్ కి వచ్చేసి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ బాగుండే విధంగా ఆ విండో ప్రొవైడ్ చేశారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ సజ్జా ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి LED లైట్స్ ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియాగా ఇక్కడ సెట్ చేసుకోవచ్చండి. సో డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము అండ్ ఫాల్ సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పూజా యూనిట్లు వచ్చేసి మనకి టైల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఒక షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి పూజా యూనిట్కి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హాల్లో మనకి మరొక విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, స్లైడ్ డోర్స్ తోటి మంచి స్టాండర్డ్ గ్రిల్స్ వాడి ఇక్కడ మనకి విండో చేయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అండ్ అదేవిధంగా కామన్ వాష్రూమ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నామండి. వాష్ బేసిన్ ఏరియా అనేది క్లియర్గా చూస్తున్నారు. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి 4x6 సైజులో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి వాల్కి టైల్స్ ఇచ్చారు, ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు, యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ చాలా మంచి బ్రాండెడ్ మెటీరియల్స్ అండి. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ తోటి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్లయితే మనకి ఫ్లోరింగ్ వచ్చేసి సేమ్ మనకి ఆ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఆ ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అండ్ విత్ ఎల్ఈడి లైట్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నామండి. వాష్రూమ్ లో వచ్చేసి మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ చేశారు అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డోర్ చూస్తున్నారండి, మంచి వాటర్ ప్రూఫ్ డోర్ వాడడం జరిగిందండి. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము అండ్ డోర్ చూపిస్తున్నాము. మంచి స్టాండర్డ్ గా ఉన్నటువంటి డోర్ వాడడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజు బెడ్ వేసుకునే విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ బాగా ఉండే విధంగా ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్ కు డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారండి. సఫిషియెంట్ గా షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ ఆ పోచారం ఇన్ఫోసిస్ కి దగ్గరలో ఉంటుంది. నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు అన్నింటికి దగ్గరలో ఉంటుందండి. ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నాను. యూటిలిటీ ఏరియాలో వచ్చేసి మనకి మీరు చూడవచ్చండి ఎంత స్పేసెస్ గా యూటిలిటీ ఏరియా ఇచ్చారన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కనెక్షన్ చూపిస్తున్నామండి. మనము టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము. సత్యనారాయణపురం, మేడిపల్లి సంబంధించినటువంటి ఏరియా అండి. ఇక్కడ నుంచి మనం బిల్డింగ్ పైన చూసినట్లయితే మన వరంగల్ రోడ్ లో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఫ్లైఓవర్ క్లియర్ గా చూస్తున్నారు. అండ్ సిపిఆర్ఐకి సంబంధించినటువంటి పవర్ కి సంబంధించినటువంటి టవర్స్ కూడా చూస్తున్నారండి. ఇది వరంగల్ రోడ్ నుంచి మనకి ఇది వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ టు 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం 7.5 కిలోమీటర్స్ టు 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ పోచారం ఇన్ఫోసిస్ కి అండ్ పోచారం ఐటీ హబ్ కి కేవలం 5 కిలోమీటర్స్ టు 5.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియా. సో ఇది వచ్చేసి మనకి స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్లు అన్నింటికి దగ్గరలో ఉంటుందండి. ఇప్పటివరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండ్ బిల్డర్ ప్రాపర్టీస్ గురించి మా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.